అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? స్వార్థ పండితుడు. మరాళ దేశాన్ని పుష్పకాంతుడనే రాజు పరిపాలించే కాలంలో ఆయన ఆస్థానంలో ముచికుందుడనే పండితుడుండేవాడు. అతడు పెద్ద స్వార్థపరుడే కాక అహంకారి కూడా. ముందుగా అతన్ని ఆశ్రయించి తమ మాటలతో సేవలతో మెప్పించిన వారికే రాజాస్థానంలో ప్రవేశం దొరికేది. ఈ కారణం వల్ల ఎందరో సమర్థులైన పండితులు, జ్ఞానులు రాజాశ్రయం లభించక పరదేశాలకు వలసపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణకాంతుడనే యువకుడు గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేసి రాజాశ్రయం కోసం వచ్చాడు. అతడికి కొద్ది రోజుల్లోనే ఆస్థాన స్థితిగతులు, ముచికుందుడి స్వార్థపరత్వం గురించి తెలియవచ్చింది. కృష్ణకాంతుడు తానెరిగిన ఒక బంధువు ద్వారా రాజనర్తకి మందారమాల పరిచయం సంపాదించుకున్నాడు. ఆమె కృష్ణకాంతుడి పాండిత్యం చూసి ముగ్ధురాలై అతడికి తప్పక రాజదర్శనం అయ్యేలా చేస్తానని మాట ఇచ్చింది. ఆ రోజున మందారమాల నాట్య ప్రదర్శనానికి ఆస్థానానికి వెళుతూ కృష్ణకాంతుణ్ణి వెంట పెట్టుకొని పోయింది. రాజనర్తకి తోడుగా ఉన్నందున ద్వారపాలకులెవరూ అతన్ని అడ్డగించలేదు. ఆమె తన నాట్యం ముగిశాక కృష్ణకాంతుణ్ణి రాజు వద్దకు తీసుకుపోయి, మహారాజా, ఈయన కృష్ణకాంతుడనే యువ పండితుడు, మా గురువుగారి తమ్ముని కుమారుడు, తమ ఆశ్రయం అర్థించవచ్చాడు అని చెప్పింది. రాజు కృష్ణకాంతుడికేసి పరిశీలనగా చూస్తున్నంతలో అతడు, మహారాజా, నేను కాశీలో విద్య పూర్తి చేసుకొని వచ్చాను. పంచకావ్యాలతో పాటు అన్ని శాస్త్రాలు అధ్యయనం చేశాను. అసువుగా కవిత్వం చెప్పగలను అన్నాడు. రాజు తల ఊపి చిరునవ్వు నవ్వాడు. ఇది చూసి కలవరం చెందిన ముచికుందుడు హేళనగా, ఇంతటి విద్యావంతుడికి పండితుల ద్వారా కాక రాజనర్తకి సాయంతో ఆస్థానానికి రావలసిన దుర్దశ ఎందుకు కలిగినట్లు అన్నాడు. వెంటనే కృష్ణకాంతుడు రాజుతో, అహంకారం, స్వార్థం లేనివాళ్లే నిజమైన పండితులు. అందువల్ల ఇక్కడున్న ప్రధాన పండితుల వారిని కాక రాజనర్తకిని ఆశ్రయించవలసి వచ్చింది అన్నాడు. ఆ మాట వింటూనే రాజు కనుబొమ్మలు ముడిచి ముచికుందుడికేసి ఆశ్చర్యంగా చూశాడు. ముచికుందుడు తీవ్రస్వరంతో, నిన్నగాక మొన్న విద్యాభ్యాసం ముగించిన వాడిలో పండితుల పట్ల ఇంత చులకన భావమా? ప్రభు, ఇతన్ని వెంటనే సభ నుంచి బయటకు పంపవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. కృష్ణకాంతుడు మందహాసం చేసి ముచికుందుడితో, సాటి పండితుణ్ణి సభ వదలి పొమ్మని చెప్పవలసిన తీరు అది కాదు. చేతనైతే వాదంలో ఓడించండి, అప్పుడు మీకు క్షమాపణ చెప్పుకొని వెళ్ళిపోతాను. అలా కానప్పుడు మీ దురుసు ప్రవర్తనకు మీరే నాకు క్షమాపణ చెప్పవలసి ఉంటుంది అన్నాడు. రాజు ముచికుంద కృష్ణకాంతుల మధ్య వాదం ఏర్పాటు చేశాడు. ముచికుందుడు కృష్ణకాంతుణ్ణి అనేక ప్రశ్నలడిగాడు. అన్నింటికీ అతడు సరైన జవాబులిచ్చి సభలో ఉన్న వారి నుంచి ప్రశంసలు పొందాడు. ఇప్పుడు ప్రశ్నించటం కృష్ణకాంతుడి వంతు. అతడు ముచికుందుడితో, తమర్ని 3 ప్రశ్నలు అడుగుతాను, సరైన సమాధానాలివ్వండి అని ఇలా అడిగాడు. 10 మందితో పంచుకున్న కొద్దీ పెరిగేది ఏది? ఏది ఉత్తమ ప్రశ్న అనిపించుకుంటుంది? ఎటువంటి వాడు ఉత్తమ గురువు? ఈ ప్రశ్నలు వింటూనే ముచికుందుడు ఆగ్రహావేశం చెంది ఏవేవో జవాబులిచ్చాడు. అవేవీ సరైన జవాబులు కాదన్నాడు కృష్ణకాంతుడు. అయితే నువ్వే సరైన జవాబులిచ్చి మహారాజు నుంచి, సభ నుంచి ఆమోదం సంపాదించు అన్నాడు ముచికుందుడు. అప్పుడు కృష్ణకాంతుడు, 10 మందితో పంచుకున్న కొద్దీ పెరిగేది సంతోషం. సందేహ నివృత్తి కోసం వేసేదే ఉత్తమ ప్రశ్న అనిపించుకుంటుంది. దాని ప్రయోజనం జ్ఞాన సంపాదన కనుక
విద్యార్థిలో విజ్ఞాన తృష్ట కలిగించగలవాడే ఉత్తమ గురువు. అలాంటి తృష్ణ గలవాడు ఎప్పటికీ సంతృప్తి చెందడు, ఇంకా ఇంకా విజ్ఞానం కోసం అన్వేషిస్తూనే ఉంటాడు అన్నాడు. రాజు తృప్తిగా తలాడించాడు. సభ అంతా హర్షధ్వానాలతో మారుమోగింది. ముచికుందుడు అవమానంతో తల వంచుకున్నాడు. కృష్ణకాంతుడు రాజుకు ముచికుందుడి దుష్ప్రవర్తనను గురించి వివరించాడు. అంతా విన్న రాజు, ఇటువంటి పామరుణ్ణి ఇంతకాలంగా పండితుడని భ్రమించాను అన్నాడు కోపంగా. మహారాజా, ఇప్పుడు జరిగిన దానితో ముచికుంద పండితుడిలోని స్వార్థం, అహంకారం నశించిపోగలవని నేననుకుంటున్నాను. మీరాయనను క్షమించవచ్చు అన్నాడు కృష్ణకాంతుడు. రాజు మౌనంగా తలాడించి ఊరుకున్నాడు. ముచికుందుడు రాజుకు కృష్ణకాంతుడికి నమస్కరించి తల వంచుకొని సభ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తాను.